రెడ్ బుక్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించామన్న లోకేష్ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్న హామీ ప్రకారం అందరి లెక్కలు తేలుస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. రెడ్ బుక్ అంటూ ఊదరగొట్టి తప్పు చేసిన అధికారులు నేతలపై ఇప్పుడేం చేయడం లేదంటూ టీడీపీ క్యాడర్లో అసంతృప్తి ఉందన్నది చర్చ. మరోవైపు తమ పార్టీ నేతలపై దాడులు కేసులు పెరిగిపోతున్నాయంటున్న వైసీపీ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని దీర్ఘాలు తీస్తోంది. గతంలో తమను రాజారెడ్డి రాజ్యాంగం అంటూ టీడీపీ విమర్శించింది కాబట్టి ఇప్పుడు వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రిథమిక్గా మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఏపీలో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన లేని రోజంటూ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం మాత్రం చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామంటోంది. ఈ క్రమంలో 2 నెలల నుంచి రెడ్ బుక్ గురించి చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్. అవును, తాము చెప్పినట్లే రెడ్ బుక్ ను అమలు చేస్తున్నామని చెప్పడంతో పాటు చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులు నేతల పేర్లే రెడ్ బుక్ లో ఉంటాయనే రీతిలో క్లారిటీ ఇచ్చారు లోకేష్. ఊరూరు మాట్లాడే ఎర్ర బుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. మొత్తానికి లోకేష్ రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చేయడంతో ఇన్నాళ్లు దోబూచులాటగా ఉన్న వ్యవహారం కాస్త ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ అధికారులు నేతలు ఉన్నారనేది ఉత్కంఠగా మారింది.